జరగబోతున్నాయి, టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆమోదించాడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు. ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు. మూడు అక్షరాలు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను. మరొకసారి ప్రవచిస్తున్నాను. చచ్చిపోయామేమో, దేవుడి దృష్టిలో బతుకున్నావు. ఈ రాత్రి నిలబెట్టబోతున్నాడు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే.
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి మారాలి అంటే చాలా గొప్ప పరిశుద్ధాత్మ కార్యము చేయాలి. మనం ప్రభువు నామమున ప్రార్థన చేసినప్పుడు వాడు రక్షణ పొందుతాడు. అయితే ఆ వ్యక్తికి విశ్వాసం ఉంటేనే అతడు ప్రార్థన చేస్తాడు కదా. అతడికి విశ్వాసం రావాలంటే వాక్యము వినినవాడై ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మరి వాక్యం వినాలంటే ఎవరొకరు చెప్పాలి కదా. చెప్పాలి అంటే చెప్పేవారిని ఎవరన్నా పంపించాలి. చెప్పేవారుని పంపించకపోతే ఎలా వెళ్తాడు? వెళ్ళిన వాడు చెప్పిన తర్వాతే వాడు వింటాడు. వినిన తర్వాత విశ్వసిస్తాడు. విశ్వసించిన వాడు ప్రభు నామమున ప్రార్థన చేస్తాడు. ప్రభు నామమున ప్రార్థన చేసిన వారందరికీ కృప అనుగ్రహించడానికి ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఆయన ఎవరిని త్రోసివేయడు. కాబట్టి నీవు చెప్పాలి. పరోక్షంగాను ప్రత్యక్షంగాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. నీ నోరు తెరువు, నేను బహుగా నింపుతానని చెప్పాడు. మొదట కొర్నేలి పరిచర్యల కొర్నేలి వలె స్నేహితులు బంధువుల్ని చెప్పటం ప్రారంభించు. దానియేలు అనే ఒక ఆయన వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. ఆయన ఒక సమస్య వచ్చింది. రాజు ఆ ప్రాంతంలో చక్రవర్తిగా ఉన్నాడు. అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళకు అర్థం తెలియదు. కళ మర్చిపోయాడు.
ఆ కళ యొక్క అర్థము చెప్పాలి, ఏం కళ వచ్చిందో చెప్పాలి. ఆ దేశంలో ఉన్న శకునకాండ్రు, మంత్రజ్ఞులు, జ్ఞానులు అందరినీ పిలిపించాడు. ఎవరూ చెప్పలేకపోయారు. చెప్పకపోతే అందరినీ హతము చేస్తానని ఆజ్ఞ జారీ చేశాడు. అందరిని చంపటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఎందుకు ఇంత త్వరగా ఈ ఆజ్ఞ వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. ఈలోపు ఆ యొక్క ఆజ్ఞను పాటించటానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు దానియేలు స్నేహితుల్ని చంప చూడటానికి వచ్చారు. అప్పుడు ఏంటి ఇది, ఏం జరుగుతుంది అని అడిగాడు. దేశ సంరక్షకుల అధిపతియగు అరోయకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకి అడుగగా, ఆర్యోకు ఈ సంగతి దానియేలుకి తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియచెప్పుటకే తనకు సమయము దయచేయమని రాజుని బ్రతిమాలాడు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాను, మిషాయేలును, అజర్యాకును సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జనులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయము పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేణుకొడునని వారిని హెచ్చరించాను. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది. గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో రాజు ఒక క్రిటికల్ పరిస్థితి ఆ దేశంలో కలిగింది. కళ మర్చిపోయాడు. నాకేం కళ వచ్చిందో చెప్పాలి, ఆ కళ వివరంగా చెప్పాలి. ఈ శకునుగాళ్ళు కానీ, మంత్రజ్ఞులు కానీ, కల్దీలో ఉన్నటువంటి గారడి విద్యవారు కానీ, మాంత్రికులు కానీ ఎవ్వరు కూడా చెప్పలేరు. ఏ నరుడు చెప్పలేడు. ఇది ఇప్పుడు నాకు ఏ కళ వచ్చిందో ఇతర మనుషులు ఎలా చెప్పగలుగుతారు? సరే, కళ ఇది అంటే దానికి అర్థం ఏదో చెప్పగలుగుతారు. ఆ కళే ఏమొచ్చిందో చెప్పమంటే దేవదూతలు అయితేనే చెప్తారు, ఏ మనిషి చెప్పలేడు రాజా అని వీళ్ళందరూ అన్నారు. ఇవన్నీ నాకు చెప్పొద్దు, మీరు కాలయాపన చేస్తున్నారు అని మిమ్మల్ని రాజు సంరక్షకులుగా ఎంతగా డబ్బు వెచ్చించి మిమ్మల్ని పోషించింది దేనికి? ఒక కళ ఆ భావాన్ని చెప్పనప్పుడు మీరు అవసరం లేదన్నట్టుగా చంపేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. అందులో కొంతమంది యూదులైనటువంటి బిడ్డలు ఉన్నారు, ఇప్పుడెప్పుడే ఎదుగుతున్నారు. దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనేటివారు. వీరు కూడా చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకుని దానియేలు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే వివరం చెప్పాడు. అయితే ఒక చిన్న మనవి, మాకు కొంచెం టైం కావాలి, సమయం కావాలి. ఆ సమయంలో మేము ఈ సంగతి తెలియపరుస్తాం అని చెప్పి స్నేహితుల్ని తీసుకుని వెళ్ళి రాత్రి మనతో పాటు మన పొరుగువారు స్నేహితులు బబులోనులో చనిపోకుండా దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞను మనం తీసుకొని రావాలి, ప్రార్థన చేద్దామని రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాం. స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి దేవుడు ఆ కళ ఏదైతే అతడు రాజు పొంది ఉన్నాడు, ఆ కళని ఏం పొందాడో అది దానియేలుకి తెలియపరిచాడు. దాని అర్థం కూడా తెలియపరిచాడు. ఈ విషయాన్ని అంతటిని కూడా ఉదయకాలంలో చెప్పాడు ఆ రాజుకి. ఎంత ఆశ్చర్యం అండి అది! దేవుడు కాలాలు సమయాలు మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయన తెలియచేయును. వెలి యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీ వివేకములు బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను స్తుతిస్తున్నానని చెప్పాడు. రాజుకి ఈ విషయాన్ని అంతా చెప్పినప్పుడు రాజు భలే సంతోషించాడు, ఆనందించాడు. ఈ స్వప్న భావాన్ని బట్టి దానియేలుని హెచ్చించాడు. అంతేకాదు ఆ స్నేహితులు కూడా హెచ్చించబడ్డారు.
2వ అధ్యాయం 49వ వచనంలో, అంతటా దానియేలు రాజుని వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయును వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిన ఉండెను. దానియేలును బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోనులోని జానులందరిలో ప్రధానునిగాను నియమించాడు. అట్లా జ్ఞానులకే ప్రధానులుగా మార్చబడ్డాడు దానియేలు. తన స్నేహితులు అయిన వారికి ఒక మంచి పోస్ట్ విచారణకర్తలుగా వచ్చాడు. దానియేలు తన స్నేహితుల్ని కలుపుకొని ప్రార్థనలు చేశాడు. నీ స్నేహితులను కలుపుకొని ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు. ఎక్కడైతే మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు వెప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని నిశ్చయముగా చెప్పుచున్నానన్న దేవుడు. 2-3 ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు. నీ బంధువులో, స్నేహితులో, ముఖ్య స్నేహితులో, సంఘ సభ్యులో, ఏదో నీ చుట్టాలు, నీ యొక్క రక్త సంబంధికులు కూడుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెడితే నీ కుటుంబం మారిద్ది కదా. మారిన వ్యక్తి మారతాడు కదా, మొండి వ్యక్తి మారతారు కదా. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మార్కు సువార్త 9వ అధ్యాయంలో, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇటువంటి వదిలిపోవుట అసాధ్యం. అంటే కఠినమైన దురాత్మలు, కఠినమైన అలవాట్లు, మీరు సిగరెట్ తాగటం, బీడీ తాగటం, పేకాట ఆడటం, మందు తాగటం, అక్రమ సంబంధాలు, రకరకాలమైన ఈ వ్యసనాలు, సినిమాలు చుట్టూ తిరగటం, సీరియల్ పిచ్చి, సినిమాలు పిచ్చి, అలంకరణ పిచ్చి, వేషధారణ, అబద్ధం మాటలు, మోసపు మాటలు, భూతులు, ఇవన్నీ కూడా అలవాట్లుగా అయిపోయే కదా ఈ ఆత్మలు, చెడ్డాత్మలు. ఇటువంటి పరిస్థితిలో నుంచి మార్చాలి అంటే 2-3 కూడుకొని ఏకీభవించి ఆ అంశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటంలో ఇంకా బలమైన శక్తివంతమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యం అని చెప్పాడు. ఏ ప్రార్థన అయినా ఫెయిల్ అవ్వచ్చు, ఉపవాస ప్రార్థన మాత్రము ఫెయిల్ కాదు. నీ జీవితంలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉండొచ్చు ఎన్నో సంవత్సరాలుగా, కానీ జవాబు రాలేదేమో. మీ కుటుంబంలో కూర్చొని కుటుంబ ప్రార్థన చేస్తున్నావేమో, చాలా రోజులుగా జవాబు వచ్చి ఉండకపోవచ్చు. అర్ధరాత్రి కాలంలో రాత్రి జాము ప్రార్థన నువ్వు చేసి ఉండొచ్చు, అందరూ పడుకున్న తర్వాత ఏడ్చు, కానీ ఆ ప్రార్థన కూడా జవాబు రాకపోవచ్చు. కన్నీటి ప్రార్థన నువ్వు చేసి ఉండొచ్చు, జవాబు రాలేదని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఉపవాస ప్రార్థన అనేది ఆకలితో కడుపు కాల్చుకొని నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబు వచ్చి తీరుతుంది. యేసు ప్రభు అదే చెప్పారు, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇటువంటి వదిలిపోవుట అసాధ్యం. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా. మోషే 2 మార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, పగలు రాత్రి. కఠినమైన ఉపవాస ప్రార్థన ద్వారానే పరిస్థితులు మారుతాయి, స్థితిగతులు మారుతాయి. ఈరోజే ఒక కొర్నేల్లాగా ఈరోజే నీ జీవితంలో 2-3 కూడి ప్రార్థన చేస్తూ దీర్ఘకాలం అడుగుతూ మాటి మాటికి అడుగుతూ విసుగక ప్రార్థన చేయుచుండవలనని, నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి న్యాయం తీర్చమని అడుగుతుంది, కానీ
ఆయన ఒప్పకపోయాడు. నేను మనిషికి భయపడను, దేవుడికి భయపడను, అయినా ఈమె మాటి మాటికి వస్తుంది అని తన మనసులో ఈమెకి న్యాయము తీర్చి పంపిస్తానని అనుకున్నాడట. అన్యాయస్తుడైన వాడే ఆమె మాటి మాటికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనసు మారిపోయింది. దివారాత్రులు ఆయన గురించి మొరపెడితే ఆయన వినడా? ఇందు నిమిత్తమే కదా ఆయన నీ కొరకు దీర్ఘశాంతము చూపుచున్నాడు, విసుకక నిత్యం ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభు మరొకసారి చెప్పి ఒక ఇంటికి అర్ధరాత్రి వేరొక స్నేహితుడు వచ్చాడు. అతడు తినటానికి ఏమీ లేదు. అతను పక్కన ఇంటికి వెళ్ళి అడిగాడు. రాత్రి కాలంలో అనుకోకుండా స్నేహితుడు వచ్చాడు. తినటానికి రొట్టెలు అప్పు ఇస్తే మరలా తిరిగి ఇచ్చేస్తాను అని తలుపు తడుతున్నాడు. అయితేనేమో నేను ఒంటరిగా ఉన్నాను, పిల్లలు పడుకొని ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టొద్దని అనుకుంటాడా? మాటి మాటికి ఆయన అడగటం వలన లేచి తనకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు కదా. అటువలే మీరు చేయండి, మాటి మాటికి అడగండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పౌలు అంటున్నాడు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట. ఎఫప్రా అనే ఆయన ఉన్నాడు, ఆయన మీ కొరకు, హియరా సంఘము కొరకు, లవదికియా సంఘం కొరకు, ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన వలనే కదా జరిగేది మార్పులు చేర్పులు. అనుదినము ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ప్రార్థనా కాలంలో 3 గంటల టైంలో కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటలు. శతాధిపతి 100 మంది పనిచేస్తున్నారు సైనికులు ఆయన దగ్గర, ఉద్యోగస్తుడు. అయినా కూడా అనుదినం ప్రార్థన చేయగలుగుతున్నాడే, తన ఇంటి వారిని కూడా ప్రార్థనలో నడిపించాడే. మరి నీకు ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? నీకు అప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎంతకాలం ఒంటిగా బాధపడతా? ఒక ఆమె ఉంది, నాకు తెలుసు, సేవకుడిని పిలిపించింది. అయ్యా 3 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇది 3వ రోజు, మిమ్మల్ని పిలిపించుకొని భోజనం పెట్టుకోవాలని అనుకున్నాను, ఏదో ఒక చిన్న కానుకిచ్చి అని అందంట. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆమెని హృదయంలోనే మెచ్చుకుంటూ ఆమె పెట్టిన భోజనం తిని లేచి వెళ్ళిపోతుంటే ప్రార్థన చేసి కానుక ఇచ్చింది. వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగాడంట, అమ్మ ఈ 3 రోజులు దేని నిమిత్తం మీరు ప్రార్థన చేశారు తెలుసుకోవాలి అని. దేని నిమిత్తం ప్రార్థన చేశారో చెప్పాలా అంటే ఆమె అందంట ఒకే మాట, ఓ ఫ్రిడ్జ్ కోసం ప్రార్థన చేస్తానండి. మా ఇంట్లో ఎదురు బజార్లో టాటా ఏసీలో ఒక ఫ్రిడ్జ్ దిగింది, డబుల్ డోర్లు, మాక్కడ ఓ ఫ్రిడ్జ్ కావాలి అని ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. వాళ్ళ అబ్బాయి పొద్దున్న పేపర్ వేయకముందే వెళ్ళిపోతాడు, రాత్రి గురకోవడం వచ్చినా రాడు. అతని గురించి ఏ బాధ లేదంట, ఫ్రిడ్జ్ కావాలి ఆమెకి. భర్త బాధ అని చెప్పి మంచినీళ్ళు బదులు మందే తాగుతూ ఉంటాడు, దాని గురించి బాధ లేదు. ఆ బజార్లో దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దాని విషయమే బాధ లేదంట. ఏమో ఫ్రిడ్జ్ కావాలంట. అంటే మీకు అవసరాలు ఏమి అవసరమో ఆయనకి తెలుసు. మీరు పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం మీద, ఆయన్ని వెతకండి అని చెప్పాడు. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. యేసు ప్రభు అన్న మాట ఏమంటే, తండ్రి నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుకుటయే నిత్య జీవము అన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు జీవాన్ని కలగచేశాడు, ఆ జీవము యేసుక్రీస్తునందు ఉంచాడు. యేసుక్రీస్తునందు విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తును అంగీకరించేటట్లుగా నీవు ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు. ఒక కొర్నేలులాగా అద్భుతమైనటువంటి ఉజ్జీవంతో
ఒక ఆత్మల భారంతో ఇన్ని సంవత్సరాలుగా తిన్న తిండి ఇక ఆపేసి దేవుడి కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకుని నడుము కట్టుకొని దీపాలు వెలిగించుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలి. యవనస్తురాలా, ఇదిగో నీకు బాధలు బంధితులు లేవు. పెళ్ళి అయినవాడు భార్య గురించి ఆలోచిస్తాడు, పెళ్ళి అవ్వనవాడు దేవుని గురించి ఆలోచిస్తాడు. పెళ్ళి కాని నీవు దేవుని గురించి ఆలోచన చేయి. ఇప్పుడే చేయవలసిందంతా చేయి. పిల్లలారా, మీ ప్రార్థన, మీ నోట స్తుతులు ఆయన పెట్టాడు. చంటి పిల్లల నోట్లో స్తుతులు ఆయన ఉంచాడు. జ్ఞానులను మరుగు చేశాడు. చిన్నపిల్లలను ఆటంకపరచకండి, వాళ్ళని ప్రార్థనలకి నడిపించండి. యవనస్తుల మీద ఆ భారాన్ని మోయనీయండి. దాన్ని మోపినవాడు క్రీస్తే. పురుషులారా, స్త్రీలారా, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని బలపరచండి. వృద్ధులు కలలు కంటారు అన్నారు. మీకేం వయసు అయిపోలేదు. మీరు రక్షణ పొందిన మీరు, బాప్తీసు పొందిన మీరు, ప్రభు బలలో పాల్గొన్న మీరు సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచాలి. ఇది సువార్త. ప్రభు రాకడ సమీపిస్తుంది. నీవు సిద్ధపడాలి, ఇతరులని సిద్ధపరచాలి. దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా నీ జీవితంలో సంపాదించగలిగితే పరలోకం నిన్ను బట్టి దేవదూతల ఎదుట సంతోషము కలుగుతుంది. ఆయన కళల్లో సంతోషాన్ని నువ్వు చూడాలి. ఆయన నిన్ను బట్టి దుఃఖిస్తున్నాడు. నశించిపోతున్న అనేక మందిని కొరకు దినమెల్లా ఆయన అవిధేయులు వైపు ఆయన చేతులు చాస్తున్నాడు. లక్షలాది మంది, రోజుకి 72,000 మంది చనిపోతున్నారంట భారతదేశంలో. మరణ ధృవీకరణ పత్రాలు అందజేస్తుంది గవర్నమెంట్. 72,000 మంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది నరకం పోతున్నారు. ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఎంతోమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎంతోమంది జైల్లో మగ్గుతున్నారు. ఎంతోమంది సినిమాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతోమంది అక్రమ సంబంధాలు చేస్తారు. ఎంతోమంది త్రాగుతున్నారు. ఎంతోమంది పేకట్టాడు. ఎంతోమంది అసూయపడుతున్నారు. ఎంతోమంది తిట్టుతూ ఉన్నారు. ఎంతో కాలక్షేపం చేస్తున్నారు. ఎంతోమంది ప్రజలు నశించిపోతుండగా నీవు మాత్రము రక్షింపబడి నీవు నీ దీపాన్ని మండుతూ ఉండకుండా, వెలుగుతూ ఉండకుండా నీవు మరుగున పెట్టడం ఇది భావ్యమా? సోమరి అయిన చెడ్డదాసుడా అంటాడు. నువ్వే పని చేయకపోయినా పాపమే. దేవుడు నిన్ను రేట్ చేసి నిలబెట్టి బలపరచునుగాక. ఒక కొర్నేలు వలె నిన్ను రేపునుగాక. ఒక శక్తివంతమైన ఉజ్జీవం నీ ఇంట్లో నుండే బయలుదేరునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ కొర్నేలి పరిచర్య, ఈ శక్తివంతమైన ఉజ్జీవాలు ఆశ్చర్యకరంగా మీరు నడిపించి ఈ సియోన్ చర్చ్ మినిస్ట్రీస్ని పైకెత్తి యవనస్తుల్ని, పిల్లలని, వందలాది మందిని రేపి నీ పరిచర్య కొరకు, పని కొరకు ఆయుత్తపరచమని, నిజముగా దీన్ని ఆ చేతి నుంచి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ జీవన్ చర్చి విశ్వాసులకు, సకల పరిశుద్ధులకు, టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి శ్రోతకి, వారి ప్రాణాత్మ శరీరాలకి తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమునకు జయము, సిలువు రక్తమునకు జయము, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలనొప్పితో రెండు నెలల నుంచి బాధపడుతున్నాను. అంటే మా అత్తయ్య గారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ దాకా వెళ్ళింది. స్టంట్ వేయాలని 2-3 లక్షలు దాకా ఉన్నారు. అదే బాధతో నేను బాధపడుతున్నాను. చాలా బాధపడ్డాను. 2 నెలల నుంచి నేను చాలా బాధపడుతున్నాను. అయితే ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడని నాకు తెలియదు. కానీ అకస్మాత్తుగా నేను ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ రోజు సాయంత్రం ప్రార్థనకు వచ్చాను. అన్నయ్య దేవుడి ద్వారా ఎడమవైపు చంపల్లో నొప్పి వస్తుంది, బాగా తలనరాన నొప్పులు వస్తున్నాయి అని దేవుడు ఆ రోజే మాట్లాడారు. ఆ రోజే నాకు దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు. ఇంతవరకు మన నాకు ఆ తలనొప్పి అంటూ ఏమీ రాలేదు. దేవుడు నన్ను ఇంత స్వస్థపరిచినందుకు దేవుడి నామకు స్తోత్రం. మా అత్తయ్య గారికి బాగోలేదు. మా అత్తయ్య గారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకా క్యాన్సర్ 2 ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. మా అత్తయ్య గారిని అనుదిన ప్రార్థనలో పెట్టారు. నన్ను, మా భర్త, నా కుటుంబాన్ని కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు.